దేవుని గ్రంథములో ఎలాగున రాయబడినది, అదేమనగా మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి ఆయన నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష యావత్తు ఆయన మీద మోపబడెను అని లేఖనములు యేసుక్రీస్తు వారు పొందిన శిలువ శ్రమను గురించి సాక్ష్యమిస్తూ ఉన్నవి. యేసుక్రీస్తు వారి నోట ఏ కపటము లేదండి. ఆయన ఏ దోషమును చేయలేదు. పాపమెరుగని యేసుక్రీస్తు వారు మన యందు దేవుని నీతిని అగపరచుట కొరకై మన నిమిత్తమే పాపశాపగ్రాయన మారి మరణించున్నారు. దేవుడు మనల్ని ప్రేమించి మనకు పాప పరిహారము కలుగు చేయుట కొరకై తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు మన పాపముకు చెందిన శిక్ష విధిని విధించి ఉన్నాడు. మనము దేవుణ్ణి ప్రేమించటమని కాదు, కానీ ఆయనే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తముగా ఉండుట కొరకై తన కుమారుడిని పంపి బలియాగముగా అర్పించినాడు. ఇందులో దేవుని ప్రేమ అనేది ఉన్నదండి. దానిని గ్రహించండి. యేసుక్రీస్తు వారు మన స్థానమందు నిలిచారు, మరణించారు, తిరిగి సజీవునిగా లేచిన్నారు. లేఖనముల ప్రకారం యేసుక్రీస్తు వారు మరణించారండి, తిరిగి సజీవునిగా లేచి ఉన్నారండి. కాబట్టి ఆయన చేసిన ఈ పుణ్య బలియాగము ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడి ఉగ్రత నుండి నిశ్చయముగా రక్షింపబడుచుంటున్నాము. కాబట్టి ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము, ఇదే ప్రభువును మీరు గ్రహించుట కొరకు సిద్ధపడవలసిందిగా మనం చేసుకుంటున్నాం. పిల్లరా, ఇదిగో యేసుక్రీస్తు వారు అతి త్వరలో నేడో రేపు ఈ లోకమునకు రాబోచున్నారు. ఆయన వచ్చే సమయం ఆసన్నమైనది. కాబట్టి ఆయన అందు విశ్వాసం వచ్చిన వారందరినీ పరలోక రాజ్యమును చేర్చుట కొరకు, పరలోక రాజ్యములోనికి వారిని చేర్చి నిత్యము ఆయనతో పాటు సదాకాలమునట్లుగా జీవమును వారికి అనుగ్రహించుట కొరకు రాబోతున్నారు. కాబట్టి కాలమును సద్వినియోగం చేసుకొనొచ్చు. మీరు హృదయంలో యేసుక్రీస్తుకు స్థానం ఇచ్చి ఆయన ద్వారా దొరుకుతున్నటువంటి పరలోక రాజ్యమును పొందుకోరండి. యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచి వారు నశింపక నిత్య జీవాన్ని పొందుకుంటారని దేవుని గ్రంథము సాక్ష్యం ఇస్తూ ఉన్నది. కాబట్టి ఈ మాటలను లక్ష్య పెట్టండి. యేసుక్రీస్తు వారు ఏ నేరమును చేసి శిలువ శ్రమను అనుభవించలేదు. ఆయన మనల్ని నీతిమంతులుగా తీర్చుట నిమిత్తమే ఆయన శిలువ శ్రమను అనుభవించారు, మరణించారు, సజీవునిగా లేచిన. ఈ మాటలనందు లక్ష్యం ఉంచండి. దేవుడు మిమ్ములను మీ కుటుంబమును దీవించునుగాక. ఆమేన్.